హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు హారిక. వెల్కమ్ టు హారిక కబుర్లు. ఏంటండి, నన్ను ఎవరైనా మిస్ అయ్యారా? కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది లాస్ట్ వీక్ వ్లాగ్ అండి, శ్రీరామనవమి రోజు. సారీ, నేను ఆ రోజు అందరికి విష్ చేయలేకపోయాను, కాబట్టి ఈరోజు విష్ చేస్తాను. హ్యాపీ శ్రీరామనవమి. కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా. యాక్చువల్గా ఆ రోజు నాకు లేదు, నాకు అసలు కుదరలేదు గుడికి వెళ్ళడానికి. బట్ టీవీలో చూశాను. అందరికీ కుదరదులేండి, టీవీలో చూసే వాళ్ళు చూస్తారు. నేను కూడా అలానే చూశాను. చాలా బాగా అనిపించింది. ఆ రోజు వర్షం కూడా పడుతుంది అని అంటారు. మీరు ఎవరైనా నోటీస్ చేశారండి? దేవతలు వర్షం కురిపిస్తారు, అంటే అక్షతలు లాగా వర్షాన్ని కురిపిస్తారు వాళ్ళ కళ్యాణం రోజు అని అంటారు. ఎవరైనా నోటీస్ చేశారా? ఈసారి నేను ఏం నోటీస్ చేయలేదు. లాస్ట్ టైం అంతా బిఫోర్ టైం అక్కడక్కడ చిన్నపాటి తేలిక ఇట్లా ముసురులాగా పడడం మాత్రం నేను నోటీస్ చేశాను. ఈసారి అయితే నేను చూడలేదు. యాక్చువల్గా మా పాపది స్కూల్లో యాన్యువల్ డే ఉందండి. సో కొంచెం ఆ బిజీలో ఉన్నానన్నమాట. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో యాక్చువల్గా నాకు టైం లేకుండింది. సో ఇది ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాను. అండ్ స్కూల్కి వెళ్ళడానికి నేను అంత హడావుడిగా వెళ్ళను, నార్మల్గా ఏదో బేసిక్గా వెళ్తాను. సో అదే మీకు చూపిస్తున్నాను. నార్మల్ ఇయర్ రింగ్స్, చిన్న స్టడ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది మా గో టు రెడీ అంటారు కదా, జస్ట్ ఇలానే ఎవ్రీ టైం నేను ఇంతే రెడీ అవుతాను. నాకు హెవీగా రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు. సో అదే ఎలాంటి ఒకేషన్ అయినా నేను నార్మల్గా ఒక లూజ్ ఎయిర్ వేసుకుంటాను. టిక్లీ ఒకటి మారుస్తాను, అంటే స్టిక్కర్ ఒకటి మారుస్తాను, లేకపోతే బేసిక్గా అదే బ్లాక్ స్టిక్కర్ లేకపోతే రెడ్ స్టిక్కర్ పెట్టుకుంటాను. అండ్ కార్ట్గా మస్ట్ అండ్ షుడ్ ఏడికి వెళ్ళినా పెట్టుకుంటాను. అండ్ లిప్ బామ్ పెట్టుకుంటాను. అది జస్ట్ బేసిక్ అనమాట. ఏదైనా పెళ్ళిళ్ళు అయితే అది కూడా మన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతూనే ఐ ప్రిఫర్ టు రెడీ. ఆర్ఎల్స్ ఎవరి పెళ్ళిళ్ళైనా ఏది ఉన్నా కానీ మినిమల్గా ఉంటాం. మనం ఎప్పుడు కూడా పెళ్లి కూతుర్ని కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డామినేట్ చేయొద్దు. మనం రిలేటివ్స్ని కూడా చేయొచ్చు, పర్లేదు, కానీ అసలు పెళ్లి కూతుర్ని డామినేట్ చెయ్యొద్దు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒకేషన్లో పెళ్లి కూతుర్ని డామినేట్ చేస్తున్నారండి. అదేంటో నాకు అర్థమవుతలేదు. అక్కడ పెళ్లి కూతురు కదా హైలైట్ అవ్వాల్సింది, మనం కాదు కదా. సో మేక్ ష్యూర్ దట్ మనం ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా వాళ్ళని డామినేట్ చేయకుండా ఉంటే చాలు. మనం కూడా రెడీ అవ్వాలి, అందంగా రెడీ అవ్వాలి. పెళ్ళిళ్ళు వచ్చేటివే అందుకు, మనం అందంగా రెడీ అవ్వడానికి. సో కొంచెం అది మైండ్లో పెట్టుకుంటే మనం సరిపోతుంది. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఈ మధ్యలో సెలబ్రిటీస్ని కూడా చూస్తున్నాం కదా, సో వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను. సో చలో స్కూల్కి వెళ్దామండి. మా పాప యాన్యువల్ డే ఉంది, సో ఇవాళ ప్రాక్టీస్ సెషన్ ఉంది. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ ఉంది కదా, దాన్ని మా పాప అనమాట. షీస్ ప్రిపేరింగ్ అనమాట. యాక్చువల్గా సండే రోజు ఉంది, ఇది సాటర్డే రోజు అనమాట. సో తను కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తుంది స్కూల్లో. సో అలా చూడడానికి నేను మా బాబు వెళ్ళాము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి అనమాట. సో ఈమెన్ పిక్ చేసుకోవడానికి అసలు నాకు టైం సరిపోలేదనమాట. యాక్చువల్గా ఈమెన్ పిక్ చేసుకోవాల్సిన టైంకి కళ్యాణం అవుతుంది. సో సడన్గా వెళ్ళలేకపోయాను. అండ్ ఇది నెక్స్ట్ డే. అండ్ ఇక్కడ ఉంది కదా కార్నర్ నుంచి థర్డ్ అమ్మాయి, ఆ అబ్బాయి పక్కన కార్నర్ వాళ్ళు అనమాట. సో మా పాప మనకి రైట్ సైడ్లో ఉంది. మా పాప, తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేపిస్తానండి. ఇయర్కి ఒక్కసారే కదా, పర్లేదు. ఎట్లనే డ్యాన్స్ క్లాస్కి పంపించలేకపోతున్నాం. మా ఏరియాలో ఇక్కడ డ్యాన్స్ క్లాస్ ఎక్కడ లేదండి. నాకు చాలా ఇంట్రెస్ట్, బట్ ఎక్కడ క్లాసెస్ లేవు పాపని పంపిద్దామంటే. బట్ స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ ఏదైనా ఉన్నా తప్పకుండా నేను ఎంకరేజ్ చేస్తానన్నమాట. సో వెళ్ళు పర్ఫామ్ చేయమని చెప్పేసి తను కూడా చాలా ఇంట్రెస్ట్గా అడుగుతుంది. మా స్కూల్ యాన్యువల్ డే ఉంది అన్న, ఏదైనా చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న, క్రిస్మస్కి కూడా బాగా చేస్తారు వాళ్ళ స్కూల్లో. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తానన్నమాట. ఏంటండి అందరూ నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ట్రై టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొంచెం పోస్ట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సారీ, బట్ నేను రెగ్యులర్గా ఈ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. నేను చెప్పాను కదా, నేను వర్క్ చేస్తాను. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవడం నాకు కష్టం అవుతుంది. అండ్ ఈ ఎడిటింగ్ సో నాకు రాదు, బట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో మీ సపోర్ట్ వల్ల దీంట్లో సక్సీడ్ అవుతానని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్.
నా వీడియోస్ ఎలా ఉంటున్నాయని కమెంట్ సెక్షన్లో చెప్తే నాకు తెలుస్తుంది. సో ఐల్ జస్ట్ వెయిట్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే అండి, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.